18 ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆయన ఇచ్చినదే నేరం ఆయనది, శిక్ష వీళ్ళకు. అర్హత లేనప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చినావు సర్టిఫికేటు నీ ప్రభుత్వంలో? జైల్లో పెడితే నిన్ను పెట్టాలి. ఇప్పుడు మమ్మల్ని కాదు జైల్లో పెట్టాల్సింది. నువ్వు నేరం చేసి దివ్యాంగులకు శిక్ష వేసావా? ఎట్టబొత్తారు వాళ్ళు ఇప్పుడు లెక్క తీసేచ్చే. చంద్రబాబు నాయుడు గారు, మీరు 6,000 పెంచారు మాకు వద్దు, మాకు జగన్ సార్ ఇచ్చే 3,000 పెంచినే మాకు చాలు. మాకు ఎందుకయ్యా ఇట్లా చేసినావు? ఇది ఏంది? అది సర్టిఫికేట్లు ఇచ్చినారు, జగన్ సార్ ఇచ్చినాడు మాకు. ఎందుకయ్యా మాకు 6,000 రూపాయలు మాకు వద్దు, మాకు 3,000 చాలు. అదే చాలు మాకు. నీ 6,000 వద్దు, ఏమొద్దు, మాకు ఆ 3,000 చేయండి కనీసం. అది చేసి ఎట్లయ్యా? మేము కళ్ళు లేవు, కనీసం చూపు కూడా కనపడదు మాకు. డాక్టర్ గారు ఇచ్చినారు, రిమ్స్లో ఇచ్చినారు, చూడండి. ఇదే ఎట్లుంది? గట్టిగా చెప్పను. నా పేరు చెన్నకేశవరెడ్డి. నా పేరు చెన్నకేశవరెడ్డి. నేను రాయలసీమ వికలాంగుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ను పూర్వంలో. నాకు 98 నుంచి పెన్షన్ వస్తుంది. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని పచ్చవాతం వాళ్ళందరికీ 5,000 చేస్తామని చేసినాడు. ఆయన ఏ రోజు ఇబ్బంది పెట్టకుండా 5 ఏళ్ళు కరెక్ట్గా ఇచ్చినాడు. ఈయన వచ్చి నేను 15,000 చేస్తాను, ఎవరు అడగాలి 5,000 వాళ్ళు 15,000 కావాలని. ఆయన చెప్పి 15,000 అని చేసినాడు. నా నెల్లు ఇచ్చినాడు, కోత వచ్చేసినాడు. నువ్వు నడుస్తున్నావు, నువ్వు చేస్తున్నావు, అది ఇది అని. ఇప్పుడు బెడ్ మీద పండుకుంటే అట్టే పండుకుంటారేమ్మా. నువ్వు ఇచ్చే 15,000తో మేము అన్నీ చేస్తుంటే దాంట్లో చేస్తారా? ఎవరైనా సేవ చేసే వాళ్ళు ఉన్నారా 15,000కు? ఏదో చిన్న కథం టాబ్లెట్స్ అవి తీసుకొని కొంచెం రికవర్ అవుతారు మనుషులు ఎవరైనా కానీ. ఆ రికవరీ కూడా కాకుండా అట్టే పండుకోండి వాళ్ళ 15,000 రావాలంటే. కాబట్టి తీర్మానంగా తీసేసినారు. 6,000 కన్నా కన్వర్ట్ చేయాలి కదా. పెన్షన్ ఎత్తేసే అర్హత వాళ్ళకి ఎవరిచ్చినారు? కాళ్ళు చేతులు సత్తు జగన్ ప్రభుత్వంలో నాకు 5,000 చేశారు. కుటుంబ ప్రభుత్వం చేసి నాకు 10,000 చేశారు. నాకు తెలిసి నా భార్య పెట్టలేదు. వాళ్ళకి పెట్టలేదు సార్. పెట్టే బాడీ అంటే ఆ బాడీ ఎందుకు కట్టుకోలేక ఇలాగే దిక్కు తెలుసా. పేరు మేకా పెద్ద సుబ్బమ్మ, నేను వీళ్ళ కుమార్. చెప్పు. మా అమ్మ పేరు మేకా పెద్ద సుబ్బమ్మ, నేను వీళ్ళ కుమారును మేకా గంగాధర్. ఈమె పుట్టుకతో మూగా చెవుడు. ఇంద్రమ్మ ప్రభుత్వం అప్పటి నుంచి పింఛన్ వస్తూనే ఉన్నది మాకు. అప్పుడు పుస్తకం ఇది. ప్రతి నెల పింఛన్ వస్తూనే ఉన్నది. మొన్నటి నుంచి 3 నెలల కిందట ఈమె వెరిఫికేషన్కి పిలిచిందంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయిందంటే ఈమె పింఛన్కు అర్హురాలు కాదు అని గవర్నమెంట్ డాక్టర్లు చెప్పినారు. మీకు పింఛన్ రాదని సచివాలయం నుంచి నిన్న మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి చెప్పినారు. మా అమ్మకు మాటలు రా, నా అమ్మకు సంతకం పెట్టించుకొని ఇంటికి పంపించారు. ఏమని నేను పోయి అడిగితే నాదేం లేదన్నా, పైనుంచి వచ్చింది ఇది, మీరు ఏదన్నా ఉంటే కనుక మీది మళ్ళీ కొత్త అర్జీ రాస్తా, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఈమెకు పింఛన్ రావచ్చు రాకపోవచ్చు
అని చెప్పినాను. యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 6,000 పెంచారు మాకు వద్దు, మాకు జగన్ సార్ ఇచ్చే 3,000 పెంచినే మాకు చాలు. మాకు ఎందుకయ్యా ఎట్లా చేసినావు, ఇది ఏంది ఇది సర్టిఫికేట్లు ఇచ్చినారు, జగన్ సార్ ఇచ్చినాడు మాకు. ఎందుకయ్యా మాకు 6,000 రూపాయలు మాకు వద్దు, మాకు 3,000 చాలు. అదే చాలు మాకు. మీ 6,000 వద్దు ఏమొద్దు, మాకు ఆ 3,000 చేయండి కనీసం. అది చేసి ఎట్లయ్యా, మేము కళ్ళు లేవు కనీసం, చూపు కూడా కనపడదు మాకు. డాక్టర్ గారు ఇచ్చినారు, రిమ్స్లో ఇచ్చినారు చూడండి. ఓకే. మీ పేరేంటి? ఓకే.